పేరట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లల దేవుడు గతించిన ఆదివారం నుంచి ఆదివారం వరకు తన కృపలో మనలను కాచి దాచి కాపాడినటువంటి దేవునికి స్తుతియు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయం. గత వారము విడిచిపెట్టబడిన వాక్యాన్ని మన ఈ వారం మరొక 2 అనుభవాలు మీకు చెప్పి మిమ్మల్ని ప్రార్థన చేసి పంపిస్తాను. 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయం 4వ వచనం. వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకు యూదా వారికి ఆజ్ఞాపించను. ఇలా గతించినటువంటి ఆదివారము యెహోవాను ఆశ్రయించుట అనే మాటకున్నటువంటి అర్థాన్ని మనము నేర్చుకున్నాం. అందులో 2 విషయాలు మీకు నేర్పించాను. యెహోవాను ఆశ్రయించుట లేక యెహోవాను వెతుకుట అన్న మాటలో అర్థం ఏంటంటే, మొదటిగా నీ దేవుడని యెహోవాను మనసారా దీక్షతో మనము వెతకాలి. రెండవది, దేవునిని వెతకడం అంటే నీతి కొరకు ఆకలి దప్పికలు కలిగిన వారమై దేవుని మనము వెతకాలి. ఈ వారం మరొక 2 అనుభవాలు మీతో నేను పంచుకుంటాను. ఈ వాక్యము జరిగిన సందర్భం, ఆశ తండ్రి అయినటువంటి అబియా చనిపోయిన తర్వాత ఆశ రాజయ్యాడు. రాజైనటువంటి సమయానికి ఆశ యొక్క రాజ్య పరిస్థితి ఎలాగుందంటే, విగ్రహారాధనలతో అల్లకల్లోలములతో పనిపాటలు చేసుకోవడానికి ప్రజలకి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు లేకుండా అడ్డులు ఆటంకాలు కుషీలు అనే శత్రువుల చేత బాధింపబడుతున్నటువంటి ఒక భయంకరమైన క్లిష్ట పరిస్థితులలో ఆశ రాజయ్య. అలాంటి పరిస్థితులలో రాజు అయినటువంటి ఆశ చేసినటువంటి కార్యాలు మొట్టమొదటి ఏమిటంటే దేవునిని ఆశ్రయించాడు. తన తండ్రి కాలములలో దేవునిని వెతకడం మానివేశాడు. తన తండ్రి కాలములలో మరుగైపోయినటువంటి దేవుణ్ణి, దూరమైపోయినటువంటి దేవుణ్ణి, తన తండ్రి కాలములలో మరి ప్రక్కన పెట్టబడినటువంటి దేవుణ్ణి మరలా ఎందుకు మనకి దుస్థితి మన రాజ్యానికి వచ్చింది, ఎందుకు దేవుని బిడలమైన మన జీవితంలో ఈ కష్టాలు ఎందుకు వచ్చాయి, ఈ శత్రువుల చేత ఎందుకు మనం బాధింపబడుతున్నాం, బాధపడబడుతున్నాం, ఎందుకు మనకి కల్లోలాలు ఏర్పడ్డాయి, ఎందుకు మన పని పాటలకు ఆటంకాలు, మన వ్యాపారాలకు ఆటంకాలు, మన పొలం పనులకి, మన ఉద్యోగాలకి అని ఆలోచన చేసినటువంటి ఆశ ఆలోచనకు తట్టినటువంటి ఆలోచనే యెహోవాను ఆశ్రయించుట, దేవునిని వెతకుట. దేవునిని వెతకకపోవటను బట్టి మాకు స్థితి కలిగిందని గమనించినటువంటి ఆశ చేసిన 3వ పని ఏమిటంటే, దేవునిని వెతకడం అంటే సీకింగ్ ద లార్డ్ అనే పదం ఇంగ్లీష్ లో మనకు కనపడతారు. అంటే దేవుని బిడ్డలారా, దొరుకు వరకు ఆశ వెతికాడు. ఎలా వెతకాలి, వెతుకుటలో ఉన్నటువంటి రకాలు లేక అనుభవాలు నేను మీతో మాట్లాడుతున్నాను. 1, మనసారా వెతకాలి. 2వది, ఆకలి దప్పికలతో వెతకాలి. 3వది, దేవుని చిత్తానికి శ్రద్ధగా మనల్ని మనము అప్పగించుకోవాలి. దేవుని చిత్తానికి మనల్ని మనము శ్రద్ధగా అప్పగించుకోవడం అంటే, నాకు అర్థమైన భాషలో నేను మాట్లాడతాను, దేవునికి బాధపరిచేటటువంటిది ప్రతిదానిని విసర్జించాలి. దేవునికి మనల్ని మనము అప్పగించుకోవడం అంటే, దేవునికి మనల్ని మనము సమర్పించుకోవడం అంటే, దేవునికి మనము విధేయులు అవడం అంటే అర్థం ఏంటంటే, ఆయనను బాధపరిచేటటువంటివి, ఆయనకు ఆయాసము కలిగించేటటువంటివి, ఆయనను నొప్పించేటటువంటివి మనలో ఏమైనా ఉంటే వాటిని ఏం చేయాలి, విసర్జించాలి. మరి ఆశ జీవితంలో దేవుడు మనసును గాయపరిచేది ఏముందో చూశాడు తన రాజ్యంలో. ఆశ తన జీవితంలో, తన రాజ్యములో ఎందుకు దేవుడు ఎందుకు దూరం అయిపోయాడు, ఎందుకు యెహోవా దేవుడు సమీపముగా ఉండే దేవుడు, మనకు దొరికే దేవుడు, మన కొరకు ఆయన ఉన్నాడు కనుక మన కొరకే ఆయన వచ్చాడు, మనం జీవింపజేసే దేవుడు, మనం బ్రతికించే దేవుడు, ఎందుకు ఆయన బాధ కలిగి మన మధ్యలో నుంచి వెళ్ళిపోయాడు అని ఆలోచన చేస్తే, అతడు కనుగొన్నది దేవుని హృదయాన్ని బాధ పెట్టేది, దేవుని మనసును గాయపరిచేది, దేవుని పదే పదే ఏడిపించేటటువంటిది ఏదైనా ఉందంటే 2వ దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయం 3వ వచనాల్లో
దేవునికి ఆయాసకరమైన దాన్ని కనుగొన్నాడు. చదువుదాం మాట. అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించాడు ఆశ, తన దేవుడు ఎందుకు బాధపడి వెళ్ళిపోయాడు. పోలే ఆయన వస్తానులే. చాలా మంది ఏమనుకుంటారంటే జాలి కలిగిన దేవుడు కదా, పోతే పోయిన మళ్ళీ తిరిగి వెనక్కి వస్తాడు కదా అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఆశ ఆయన వచ్చే వరకు మనం ఎదురు చూడటం కాదు, అసలు ఎందుకు వెళ్ళిపోయాడు. మా దేవుడు మాకు ఎందుకు దొరకడం లేదు, మా దేవుడు ఎందుకు మాకు సమీపంగా ఉండడం లేదు, మా దేవుడు మమ్మల్ని ఎందుకు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, ఏం కారణం, ఆయన బాధపరిచేది ఏముంది నా రాజ్యంలో, నా ఇంటిలో, నా హృదయంలో అని గమనిస్తే దేశం అంతా విగ్రహములతో ఏం చేసిందంట, నింపబడిపోయింది. 34వ కీర్తన 13వ వచనంలో కూడా మాట్లాడుతారు. 13-14లో ఎందుకు దేవుడు గాయపరచబడ్డాడు, ఎందుకు దేవుడు ఆ విగ్రహాల గురించి ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నాడు చదివితే నిర్గమకాండం 34వ అధ్యాయం 13వ వచనం 14. నిర్గమకాండం 13-14 చదవండి. నిర్గమకాండం. కాబట్టి మీరు వారి బలిపీఠములను పడగొట్టి వారి బొమ్మలను పగలగొట్టి పడగొట్టవలను దేవునికి స్తోత్రం కలుగు. ఎందుకనగా నేను రోషము కలిగిన దేవుడును. ఎవరంట మన దేవుడు? రోషము. ఎందుకంటే పదాజ్ఞలో మొదటాజ్ఞ, నీవు నీ దేవుడిని యెహోవాను తప్ప వేరొక దేవుడిని నువ్వు ఆరాధించకూడదు, పూజించకూడదు. పైన ఆకాశం అంతే కానీ, కింద భూమి అంతే కానీ, నేల అంతే కానీ, అందరూ సమస్త మందులు కూడా దేర్ ఇస్ నో గాడ్, మరొక దేవుడు ఎవరిని కొనడానికి వీలు లేదు అని దేవుడు ఖచ్చితంగా చెప్పాడు. అలా మీరు చేస్తే నేనేం చేస్తాను, బాధపడతాను. దేవుడు మనసున్న దేవుడు అండి మన దేవుడు. మన దేవుడు హృదయం ఉన్నటువంటి దేవుడు సంగతి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అది గమనించాడు ఆశ. నా దేవుడు గాయపరచబడుతున్నాడు, నా దేవునికి ఆయాసకరమైన నా దేశంలో ఇదిగో విగ్రహాలు ఉన్నాయి, బలిపీఠాలు, అన్ని దేవతల బలిపీఠాలు ఉన్నాయి, ఉన్నత స్థలములలో విగ్రహాలు జరుగుతుంది, ప్రతిమలు ఉన్నాయి అని గమనించినటువంటి ఆశ తన దేవుడిని గాయపరిచినటువంటిది ఆయన తీసివేసుకోగలిగాడు. అందుకే దేశంలో మళ్ళా నెమ్మది, శాంతి, సమాధానమును యెహోవా దేవుడు వారికి కలుగజేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, దేవుడి చిత్తానికి మళ్ళీ మనం అప్పగించుకోవడం అంటే అర్థం ఏంటి? ఏదో రక్షణ తీసేసుకుని పరలోకానికి వెళ్ళిపోతాం అనుకుంటాం చాలా మంది. మరి భూమి మీద నీకంటూ కొందరు సంగతిని గుర్తుపెట్టుకోవాలి. రక్షించబడిపోయిన మనం రక్షణ తీసేసుకుని బాప్తిసం తీసుకుంటే ఇట్ ఈస్ ఓవర్ అనుకోవడం లేదు పిల్లరా. భూమి మీద బతికిన 70-80 సంవత్సరాల ఆయుష్ కాలంలో నీకు ఒక వర్క్ దేవుడు భూమి మీద ఇచ్చాడు. అదేమిటంటే దేవుని సువార్తను ప్రకటన చేయాలి, దేవుని సంతోష పెట్టాలి, దేవుని ఆనందపరచాలి, దేవుని గణపరచాలి, దేవుని మహిమపరచాలి. అది భూమి మీద ప్రాణం ఉండగానే నీవు నేను కూడా జరిగించాలి. అలా చెయ్యకపోగా క్రైస్తవులను మనము దేవుని మనసును ఏం చేస్తున్నాం, గాయపరుస్తున్నాం. ఏం చేసి గాయపరుస్తున్నాం అంటే ఆనాటి ఇశ్రాయేలీయులు విగ్రహాలను పూజించి విగ్రహ సంబంధమైన వాటిని చేసి ప్రభుని గాయపరిచారు, ప్రభు మనసును నొప్పించారు. మరి మనం ఏం చేస్తున్నాం పాస్టర్ గారు అంటే, దేవుని బిడ్డలారా, దేవునికి మనకి మధ్య కొన్ని విగ్రహాలు వస్తూ ఉంటాయి. మనిషికి జీవితంలో దేవుడు మనిషికి మధ్యలో ఎవరి కొన్ని విగ్రహాలను పెట్టుకుంటాడు. అవి ఈ లోకపరమైనటువంటి బొమ్మల గురించి నేను మాట్లాడతలేదు, కానీ మన హృదయాలలో కొన్ని విగ్రహాలు తిష్ట వేసుకుని ఉంటూ ఉంటాయి. అది ఏదైనా కావచ్చు మన జీవితంలో. అది లోకానుసారంగా చెప్పుకుంటూ పోతే ఒక ధనం అనేటువంటి విగ్రహం కావచ్చు, ఏమండి ఒక వస్త్రాలు అనేటువంటి విగ్రహం కావచ్చు, లేక బంగారమును ప్రేమించే మనసు కావచ్చు, ఏమండి లేకపోతే లోకములో ఉన్నటువంటి శరీరాశను, ఏమండి నేత్రాశ, జీవపు దప్పము కావచ్చు. ఇవి మన జీవితాలలో నిలిపివేసుకుని ఆ విగ్రహాలకే ప్రథమ స్థానం ఇస్తూ ఉంటాం. అవి తీరితేనే గాని, ఆ కోరికలు తీరితేనే గాని ఆ మనసు మనలో నుంచి ఏమండి బయటకు పోదు. అలాంటప్పుడు ప్రభు ఎంతో బాధపడుతున్నాడు. ఎంతగా నిన్ను ప్రేమించి, ఎంతగా నిన్ను దీవించి, ఎంతగా నిన్ను ఆశీర్వదిస్తే నన్ను కనపరచకుండా నీ సొంత ఇచ్చలను నువ్వు సంతోషపరుచుకుంటూ ఉన్నావు. కాబట్టి అది నా మనస్సుని ఎంతో గాయపరిచింది, అది నా మనసును ఎంతో నొప్పించిందని దేవుడు బాధపడుతూ ఉన్నాడు. ఈరోజు దేవుని బిడ్డలమైన మన జీవితాలలో దేవుని నొప్పించేటటువంటి ఆ ప్రతిమలు ఏమైనా మీ కుటుంబాల్లో, మీ ఇళ్లలో, ఎవరి మీ హృదయాల్లో ఉంటే దయచేసి వాటిని మీరు ఏం చేయాలంటే తీసివేసుకోవాలి. ఉన్నత స్థలములు అనే పదం ఉంటుంది అక్కడ. అంటే కొంతమందికి అంతరంగికమైనటువంటి కొన్ని పర్సనల్ థింగ్స్ ఉంటూ ఉంటాయి. అవి ప్రపంచానికి, కుటుంబానికి తెలియదు, ఒక దేవుడికి వాళ్ళకి తప్ప. అవేంటో గమనించుకోవాలి. అన్ని బాగానే ఉంటాయి కానీ ఒకటో రెండో నీకు ఇష్టమైన ఉంటాయి. అవి తీసివేసుకోవడానికి కొంచెం ఇబ్బంది కనుక అంటాడు,
అవి కూడా నీలో ఉండడానికి ఆ సంగతి గమనించినటువంటి ఆశ తన కుటుంబంలో ఉన్నటువంటి, తన రాజ్యంలో ఉన్నటువంటి, తన తల్లి ఏర్పాటు చేసినటువంటి ఆ విగ్రహారాధన అంతటిని కూడా తీసివేసి తన రాజ్యంలో దేవునికి ఎవరి ఇష్టమైన పని చేశాడు. అందుకనే ఆశా కాలములో దేశము 10 సంవత్సరాలు ఎలా ఉందంటే నెమ్మది నెమ్మది. ఇక రెండవదిగా మనం చూడగలిగితే ప్రియులారా ఒక మాట, మొదటి సమూయేలు గ్రంథం 17:35 దేవుణ్ణి గాయపరిచేది, దేవుని మనస్సు నొప్పించేటటువంటిది రెండవ పని మనం చేసేది ఏముంది అని ఒక ఉదాహరణగా ఒక్కొక్క 2 మాటలు మేము చూపిస్తాం. మొదటి సమూయేలు 17:35 సౌలు బ్రతికిన దినములన్నిట సమూయేలు అతన్ని దర్శింపలేదు, సౌలును గూర్చి దుఃఖాక్రాంతుడాయను, మరియు తాను సౌలును ఇశ్రాయేలీయుల మీద రాజుగా చేసినందుకు యెహోవా ఏం చేశాడంటే పశ్చాత్తాపడ్డాడు. ఎవరు మనస్సు నొప్పించబడ్డాది? పశ్చాత్తాపడతాం. పశ్చాత్తాపం అంటే బాధపడడం వేరు, బాధ అంటే ఐఎమ్ సారీ అని వెళ్ళిపోవడం, మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ రిపీట్. ఇది క్రైస్తవ నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం ఏంటంటే రిపీటెడ్ గా పాపాలు చేయడం క్రైస్తవ లక్షణం. సహజంగా సారీ చెప్పేసి మళ్ళా నెక్స్ట్ వీక్ మళ్ళా మామూలుగా మళ్ళీ మర్చిపోయినా ఐఎమ్ సారీ అంటే కాదు. పశ్చాత్తాపము రిపెంటెన్స్ అని మనకి అర్థం ఏంటంటే టర్న్ బ్యాక్ అన్నమాట. అంటే ఇక అక్కడి నుంచి మళ్ళా నువ్వు వెనక్కి తిరిగి వచ్చేయాలి తప్ప ఇక పదే పదే రిపీటెడ్ గా నువ్వు పొరపాట్లు చేయడం అనేటువంటిది క్రైస్తవ లక్షణము. అందుకని ఈరోజు దేవుడు సౌలుని రాజుగా చేసినందుకు ఏం చేస్తున్నాడంట? తప్పు చేసినంత ఫీల్ అయిపోతున్నాడు దేవుడు. గుర్తించుకో, ఏ పాపము చేయని దేవుడు సౌలు విషయంలో పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపం అనేది కళ్ళల్లో కలిగేది కాదు, ఎక్కడ కలగాలి? హృదయంలో. అంతే. ఇప్పుడు ప్రభు యొక్క హృదయాన్ని సౌలు ఏం చేశాడు? ఏం చేసి బాధ పెట్టాడు అని మీరు చదివితే మాట వినకపోవుట. ఏదో చెప్పండి, మాట వినకపోవుటే సౌలు చేసినటువంటి పొరపాటు. అది దేవుని మనసును ఏం చేసింది? గాయపరిచింది. సౌలు దేవుని చిత్తమునకు లోబడలేకపోయాడు. అలా చెప్తున్నాను, దేవుని చిత్తానికి లోబడిపోతున్నానంటే పాస్టర్ గారు అన్న అర్థం కాదు. అక్కడ ఏంటంటే ఆయనకి ఆయాసకరమైనది ఏది నువ్వు చేయకూడదు నీ జీవితం. 1, 2, 3 సార్లు మీరు సౌలు చరిత్ర చదివితే మాటికి మాట తప్పిపోయేవాడు సౌలు. ఆ బలర్పించే దగ్గర మాట తప్పాడు, ఆ అమాలేకి విషయంలో కూడా మాట తప్పాడు. ఇలా కొన్ని కార్యాల పట్ల సౌలు ఏం చేశాడంటే మాట తప్పుతూ వచ్చాడు. మాట ఎందుకు దేవుడు బాధపడ్డాడు సౌలు పట్ల అంటే చెప్పండి, ఎందుకు? మాట. ఇది పెద్ద విషయం అండి పాస్టర్ గారు అంటే. ఎస్, దేవుడు పిల్లలు దేవుని మాట వినకపోతే దేవుడు బాధపడతాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని బాధ పెట్టేటటువంటి విషయాలలో రెండోది ఆయన మాట వినకపోవడం. నీ బిడ్డలు కూడా అంతే. ఈరోజు నీ భర్త, నీ భార్య, నీ కుటుంబ విషయం మీరు ఆలోచించండి. నా బిడ్డ నా మాట వినడండి అంతే. దాని గురించి నేను దిగులు పడుతున్నాడు, దాని గురించి నేను ఏడుస్తున్నాడు, దాని గురించి మాట వినకపోతే అంత బెంగ పెట్టేసుకోవాలంటే అవునండి వాడు నా మాట వినడం లేదు, నా భర్త నా మాట వినడం లేదండి. దాని కొరకు నువ్వు బెగ పెట్టుకుని భోజనం మానేసి, దాని కొరకు పగలనక రాత్రనక అమ్మ నాన్నలతో చెప్పుకుంటూ అత్తమామలతో చెప్పుకుంటూ నీలో నువ్వు కృంగిపోతున్నావు. అంత వర్రీ ఏంటమ్మంటే ₹1,00,000 సంపాదిస్తాడండి, కావలసినవి కొంటాడు, కానీ నా మాట. నా భార్య నచ్చినవన్నీ పంచపక్ష పరమన్నాల్లో కొండుతాదండి, నేను అడక్క మునిపే కావలసినవన్నీ నాకు కొండి పెడుతుందండి, నాకు కావలసినవన్నీ చేసి పెడుతుందండి. బట్ ఆమె నా మాట దాని కొరకు ఎంత విలువలాడిపోతాం ఏంటంటే మనిషికి కావాల్సింది మాట. అందుకంటే మాట వినుట శ్రేష్టం కదా. బలు అర్పించుడు కంటే ఏమండి కొవ్విన తోడలను మేకలను గొర్రెలు అర్పించుడు కంటే వెండి బంగారం అర్పించుడు కంటే మాట వినాలి. అందుకని 17వ మొత్తం వచ్చి చదవండి ఒకసారి. సమూయేలు సౌలుతో ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? నువ్వు బలి అర్పించక్కర్లొద్దయ్యా సౌలా, నువ్వేదో పెద్ద పెద్ద మేడల నిద్ర అర్పించక్కర్లు, వెండి బంగారం వద్దవేడి వద్దు. ఏమంటున్నాడు చదవండి. ఒకనొక దినమున సమూయేలు దేవుని సౌలును పిలిచి యెహోవా ఇశ్రాయేలీయులకు పంపెను. అంతే. అండలండి అప్పుడు యెహోవా మాట. మన పని చెప్పండి, దేవుని మాట
వినాలి. ఏమిటా మాట? దేవుడు ఏం చెప్పాడు బైబిల్లో ఆ మాట వినండి. సౌలుకి దేవుడు సమూయేలుతో నేర్పించిన మొదటి మాట అంటే లిసన్ ద వాయిస్ ఆఫ్ గాడ్. సౌలా దేవుని మాట వినుము అంతే. నీ బ్రతుకంతా నువ్వు రాజు అయిపోతావు. రాజు చేశాడు కూడా దేవుడు, నమ్మి చేశాడు, అందుకే బాధపడ్డాడు. దేవుడు నమ్మి సౌలుకి రాజ్యాధికారం ఇప్పించాడు. గాడిదల వెనకాల తిరగవలసినటువంటి సౌలు, ఎవరి గాడిదల వెనకాల తిరుగుతూ గాడిదలు వేపుకుంటూ తిరగవలసినటువంటి సౌలు. ఏ గౌరవం లేదు సమాజంలో సౌలుకి. ఏదో ఆస్తిమంతుడే కానీ గౌరవం లేదు, ప్రతిష్ట లేదు. దేవుడు బిడ్డలారా మంచి మంచి ఉన్నతమైనటువంటి ఏదో వసతులు ఉండొచ్చేమో కానీ పేరు ప్రతిష్ట లేనటువంటి వాడిగా అయిపోయాడు. అలాంటి వాడిని దేవుడు వెతికి 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 అతికి లోక బంధువులు నశించుకోవచ్చు దానిని వెతికి రక్షించుట కొరకు మనుషు కుమారుడు లోక వెతికి పట్టుకున్నాడు. నిన్ను నన్ను కూడా వెతికి పట్టుకున్నాడు. పెంట కుప్పల మీద నిన్ను పడైపోతున్న నీ జీవితంలో, నరకానికి పాపానికి జోగిపడుతున్న నీ జీవితంలో ఎందుకు పనికి రాకుండా, చదువు కూడా సరిగా చదువుకోకుండా, సరైనటువంటి మార్కులు రాకుండా, సరైనటువంటి స్థితి నీకు లేకుండా, సరైనటువంటి డబ్బులు దగ్గర లేనప్పుడు, సరైనటువంటి స్థితిలో నువ్వు బ్రతకకుండా ఎవరిని వీధుల్లో అంటే ఖాళీగా తిరుగుతున్న నిన్ను దేవుడు కళ్ళ పట్టుకుని వెతికి పట్టుకొచ్చి అక్కడ కూర్చుని పెట్టినట్టే ఈ రోజు ఒక వ్యాపారాన్ని, ఈ రోజు ఒక ఉద్యోగాన్ని, ఈ రోజు ఒక సేవను, ఈ రోజు నీకు ఒక ఉన్నత స్థితిని దేవుడు కలిగించాడు. దేవుడికి స్తోత్రం. ఎందుకు చేశాడండి ఇవన్నీ అంటే? దేవుడు కూడా ఎందుకు చేశాడు చెప్పండి? ఆయన మాట వింటాము. ఆయన మాట కనీసం దేవుడు కూడా ఆయన మాట వారానికి ఒకసారి అయినా కదా, మందిరానికి రావాలి కదా. ఇంటి దగ్గర కూడా సమయం ఉన్నప్పుడు కల్లా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి కదా. ప్రార్థన అంటే దేవుడు నువ్వు మాట్లాడు, బైబిల్ చదవడం అంటే దేవుడు నీతో మాట్లాడు. మరి రెండిట్లో ఏం చేస్తున్నావు మీరు? నువ్వు దేవుని మాట దేవుడితోనూ మాట్లాడవు. దేవుడు మాట్లాడుతాడంటే దేవుడు కూడా నీతో మాట్లాడకుండా నువ్వు జీవిస్తూ ఉన్నావు. అందుకని సౌలు విషయంలో దేవుడు చాలా పడ్డాడు. అందుకని దేవుడు ఆ ప్రజల మాట వెనక విసిగిపోయి అసీ గ్రంథంలో అంటాడు, ఆకాశమా వాళ్ళకి ఈ రోజు మన ఇంట్లో గొడవలు కాలేదు రావడం కారణం ఏంటంటే మన ఇంట్లో మన మాట వినకపోతే మన గోడల్ని ఎవరు చెప్పుకుంటాం? మన గోడు చెప్పలు ఎవరు చెప్తావు? పక్కింట్లో చెప్తావు. మా ఆయన మా మాట ఏంటంటే నా పిల్లలు నా మాట అలా దేవుడికి ఇశ్రాయేలుల మాట వినకపోతే ఇక చెప్పి 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 విసిగిపోయి ఇక ఆకాశమా ఆలకించు, భూమి చెవి యొప్పు, నేను పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళు చేసేస్తే వాళ్ళు నా మీద ఏం చేస్తారు? మాట కూడా అర్థమేంటండి చెప్ప, మాట కూడా అర్థమేంటి? తిరగబాటు సమానం అంతే. అక్కడ కూర్చున్న పాప మన ఇంట్లో మన పిల్లలు మనం చెప్పిన పని చేస్తున్నది అర్థమేంటి? ఇండైరెక్ట్ వాళ్ళు ఏం చెప్తారంటే నేను తిరుగుబాటు ధర్నా చేసినట్టు అనమాట, స్ట్రైక్. దేవుని పిల్లలు కూడా దేవుని మీద ఏం చేస్తున్నారు? స్ట్రైక్ చేస్తున్నారు. ఇక దేవుడు అన్నాడు, పశువుల కన్నా ఇంగిత జ్ఞానం ఉంది కానీ అందుకంటే ఎద్దు తన కామందును వెలుగును గాడి తన సొంతమని దానికన్నా జ్ఞానం నుండి ఏ దొడ్లోకి వెళ్ళాలో దొడ్డికి వెళ్ళిపోతుంది. ఎద్దు తన కామందును, అప్పుడు దాకా ఆ పడుకున్న ఎద్దు ఎవరిని గమనించాలి. మీ ఇంట్లో కుక్క పిల్లలు మీరు మేపుకుంటే మీకు బాగా అర్థమవుతుంది. అది మీరు లేకపోతే ఏదైనా పెట్ట సంబంధించిన కొన్ని ఉంటే అది అలా అక్కడక్కడ తిరుగుతుంది, ఎక్కడెక్కడ తిరుగుతుంది, పడుకుంటుంది. యజమానుడు బండి రాగానే బహుమని వచ్చి మీకు బాగా తెలుసు విశాఖ వచ్చి ఇక ప్యాంట్ కట్టుకుని మన చుట్టూరు తిరుగుతుంది, మన చుట్టూరు తిరుగుతుంది ధైర్యంగా కావండి. ఓ నాలుగుతో అలాగా అలా తిరుగుతాయి. దాని పనులన్నీ ఒకవేళ బయట ఎన్నో కుక్కలు మొలుగుతున్నా సరే ఇది ఎందుకని ఎవరొచ్చారు? యజమాని లేనని చెప్పి బయట కుక్కలతో మొలుగుతారు, ఏదో పని మీద ఉంటారు. కానీ ఇచ్చేతో చెప్పు మన పిల్లలు నానొచ్చాడు నా రాని మనకి డోరిమే అయ్యో కనీసం నాన్న అని దగ్గరికి వెళ్తారు, మమ్మీ అని దగ్గరికి వెళ్ళి పిల్లలు లేని రోజుల్లో ఆ టీవీలో సెల్ ఫోన్లు వాడుతున్నారు. ఒకవేళ కొంతమంది సంఘ ప్రేమతో వస్తున్నారు, అక్కడ వచ్చేలాగానే డాడీ ఐ లవ్ యూ గట్టిగా పట్టుకుని శానిటైజ్ చేసి సెల్లట్టు బాగుంది. అంటే సెల్ల మీద ప్రేమ, తండ్రి మీద ప్రేమ అంటే ఎవరి మీద ప్రేమ? ఎందుకన్నా తన కామంది, అయ్యో మా గురుగారు వచ్చాడు నాకు ఏదో పెడతాడు అని ఇట్ని ఎట్టపోయినాడు కొరకు ఆశగా ఎదురు చూడాలి అని ఆశ ఒక ఎద్దుకైనా ఉంది. కానీ నా పిల్లలు నా మాట వినడం లేదు. ఇది మనసు, ప్రభు మనసుని. ఈరోజు నీ ఇంట్లో బాధ ఇదే కదా, ఖచ్చితంగా చెప్తాను. నీ భర్త నీ మాట వినడనే వేదన వల్ల నువ్వు చిక్కిపోతున్నావు తప్ప నీకు లోటు ఏంటి? ఈరోజు నీ మాట వినకుండా త్రాగుడికి, లోకానికి, పాపానికి, వ్యభిచారానికి, దొంగతనానికి, లోకాశలో పడిపోయాడని ఆ ఒక్క చింతే తప్ప నీకు లోటు ఏముంది? ఈరోజు నీ భార్య నీ మాట వినదనే వేదన తప్ప
నీకు లోటేముందయ్యా? నువ్వెందుకు తల్లిదండ్రులుగా మీరు కృషించుకోవడానికి కారణం మీ మనసు అంతలా గాయపడిపోవడానికి, ఎవడంతలా నొప్పించబడ్డానికి, అంతలా బాధపరచబడ్డానికి కారణం ఏంటంటే నీ పిల్లలు నీ మాట వినకపోతున్న బట్టే కదా నీకు దిగులు వేదన దుఃఖం వచ్చింది. అందుకని ఆశ తెలుసుకున్నాడు, నా ప్రభు మనసు ఏది గాయపరుస్తుంది నా రాజ్యంలో, నా ఇంట్లో అనుకున్నాడు. పిల్లరా, తన రాజ్యంలో ఉన్నదంతా కూడా మార్కు సువార్త. ఇంకొకటి ప్రభు మనసును గాయపరిచేటటువంటి, ఒకటి విగ్రహారాధన అయితే, రెండవది మాట వినకపోవటం అయితే, మూడవది చెప్పి నేను మిమ్మల్ని బలపరుస్తాను. 8:12 మార్కు సువార్త 8:12 చదువుకుందాం. ఆయన ఆత్మయందు పెద్ద నిట్టూర్పు విడిచి ఈ తరము వారు ఎందుకు సూచక క్రియలు అడుగుతున్నారు, అనుగ్రహింపబడదని నిశ్చయముగా మీతో నేను. యేసు ప్రభువు వారంట, అమ్మ ఎవరు బాధపడ్డా చదవండి అక్కడ. యేసు పెద్ద నిట్టూర్పు ఎప్పుడు వస్తుందంటే ఇక ఏడుపు లెవలో, దుఃఖం లెవలో, ఇక హృదయ వేదన అంతా దాటిపోతే ఫైనల్ గా వచ్చేదని ఏమంటారంటే, ఇప్పుడు నిట్టూర్పు మనకి తగ్గుతుంది తగ్గుతుంది తగ్గుతుంది, తగ్గితే తగ్గుతుంది, లేకపోతే లేదు. ఇప్పుడు ఏమొచ్చింది మనకి అంటే ఒక రకమైన నిట్టూరు, ఇంకా అదనమాట. ఇక దాని కొరకు ఎదురు చూసి అలాగా యేసు ప్రభువు ఎంత బాధపడిపోయాడో మనసులో. ఎవరి గురించి? యూదుల గురించి అండి, యూదుల గురించి. ఈ యూదులు అబ్రాహాము దగ్గర నుంచి నా పిల్లలే, కానీ నన్ను ఏం చేసుకుంటూ వచ్చారేమో శోధించుకుంటూనే వస్తున్నారు. మాట వినకపోవటం ఒకటైతే, విగ్రహారాధన రెండోది అయితే, మూడోది నమ్మకపోవడం. మరి చెప్పండి ఏంటంటే, నా పిల్లలు నన్ను ఎందుకు నమ్మడం లేదు అని యేసు ప్రభువు ఎంత బాధపడిపోయాడో, ఎంత బాధపడిపోయాడో. పెద్ద నిట్టూర్పు విడిచేసాడండి ఆయన. ఎందుకు అంత బాధపడ్డాడు యేసు ప్రభువు అంటే, కొన్ని వేల సంవత్సరాల కిందట పరమతండ్రి అయినటువంటి యెహోవా దేవుడు యూదా జాతిని చూశాడు. సర్వలోకము నశించిపోతున్న సంగతి గమనించి, ఈ యూదులు ఎలాగైనా నేను రక్షించుకోవాలి, యూదులు ఎలాగైనా నేను బాగు చేసుకోవాలి, వీళ్ళు నా పిల్లలు, వీళ్ళు చెడిపోతున్నారు, పాడైపోతున్నారు, వీళ్ళు పట్టించుకునే వారు లేరు, ఏమండి వీళ్ళు కాపరి లేని గొర్రెలు అయిపోయారు, వీళ్ళు తప్పిపోయిన గొర్రెలు అయిపోయారని యేసు ప్రభు తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు రూపంలో మన మధ్యలోకి వచ్చి 30 సంవత్సరాలు యేసేపు మరియల దగ్గర ఉండి 30వ ఏట సువార్తను ప్రారంభించి ఎక్కడికి వెళ్ళాడు ఆయన? మొదటగా వాళ్ళ దగ్గరికే వెళ్ళాడు. నా పిల్లలైన వారి దగ్గరికే వెళ్ళి ఇది తిరిగి ఇంటింటికి తిరిగి, ఆ సముద్ర ఒడ్డున తిరిగి, ఆ కుష్ఠరోగి దగ్గరికి వెళ్ళి, కుంటు వారి దగ్గరికి వెళ్ళి, అవిటి వారి దగ్గరికి వెళ్ళి, ఆ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయల దగ్గరికి వెళ్ళి సువార్తను అందిస్తే చివరికి వాళ్ళు ఏమన్నారంటే, నిన్ను ఎవరు రమ్మన్నాడయ్యా అన్నారు. ఏమన్నారు? నిన్ను మాటి మాటికి మాకు అద్భుతం చేయి, మాకు మాటికి ఒక అద్భుతం చేయి అని యేసు ప్రభు మనసుని గుచ్చి 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 గాయపరిస్తే యేసు ప్రభు పలికేటంటే ఆయన పెద్ద నిట్టూర్పు విడిచి, ఏం చెయ్యాలి మీ కొరకు నేను చూసి, అసలు నేను కన్యమర్య గర్భమందు కొట్టడమే గొప్ప సూచక్రియ. నేను నీళ్ళ ద్రాక్షరసంగా మార్చాను, చచ్చిపోయిన వారిని లేపుతున్నాను, గుడ్డి వారికి పళ్ళిస్తున్నాను, గుడ్డి వారికి కాలుస్తున్నాను, చెవిటి వారికి చివరిస్తున్నాను, ఇన్ని చేస్తున్నటువంటి నేను ఇంకేం చేయమంటారయ్యా? ఇంకో 2 సంవత్సరాలు ఆగితే మీ కొరకు నేను ప్రాణాన్ని కూడా పెట్టబోతున్నాను కదయ్యా, ఇంకేం చేయమంటారు? ఇక నమ్మను అని నిజంగా ఆయన చేతులైతే జోడించలేదు, కానీ ఇక మనసులో పెద్ద నిట్టూర్పు విడిచి ఈ తరం నమ్మదు. ఈరోజు సంగమ దైవ జనాంగమా దేవుని పిల్ల నమ్ముటం మీ వలనైతే, ఈ రోజు కూడా సంఘాలకు ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే, గంటల తరబడి సంఘాలు వెళ్తారు, గంటల తరబడి ప్రార్థనలు చేస్తారు, బైబిల్ని 10, 20, 30, 40, 50 సార్లు చదువుతారు, టీవీలో ప్రసంగాలు వెళ్తారు. అమ్మ నమ్ము, ఈ కార్యం జరుగుతుంది అనేటప్పటికి మాత్రం నువ్వు నమ్మకంలో ఫెయిల్ అయిపోతావు. నమ్ముట విషయంలో మరలా కొంచెం వెనకంజ వేస్తూ ఉన్నావు. అలా ప్రభుని ప్రశ్నిస్తున్నావు, శోధిస్తున్నావు, ఇది జరుగుతుందా ప్రభా? నీ బిడ్డలు ఇదే ప్రశ్న వేస్తున్నప్పుడు ఎంత బాధపడతామో. మన బిడ్డలు పెంచి పెద్దవాళ్ళు చేసి వాళ్ళు గొప్ప స్థితిలోకి వచ్చిన తర్వాత, ఏమండి వాళ్ళకి ఏదో మనకు నచ్చిన పని చేయలేదని, ఏదో మనకేదో కొన్ని
తిరగబాటు చేస్తున్నారని తల్లిదండ్రులు పిల్లలు అడిగితే పిల్లలు కొన్నిసార్లు వేరే సమాధానం చెప్తారు. ఏమంటారు తెలుసా? నన్ను కన్నమని ఎవడు చెప్పాడు, నన్ను ఎందుకు కన్నవా అని అడుగుతుంది. ఎలా ఉంటుంది మాట? అదే మాట ఈ దేవుడు బాధ అన్నమాట. ఏం చేయమంటారా మీ వరకు? కాబట్టి ఆశ నేర్చుకున్న గొప్ప పాఠం మీకు చెప్పి మిమ్మల్ని బలపరుస్తున్నా. దేవుని బిడ్డలారా, నీకు దేవునికి మధ్య ఉన్నటువంటి విగ్రహారాధన, ఆ విగ్రహం ఏమైతుందో, ఆరాధన విగ్రహం ఏమైతుందో, అది డబ్బు పిచ్చా, వస్త్రాల పిచ్చా, బంగారం పిచ్చా, లేక లోకం పిచ్చా, లేకపోతే ఏ వ్యామోహంలో ఉన్నావో అది నువ్వు తీసివేసుకోవాలి. రెండోది మాట వినండి. ఎవరి మాట? దేవుని మాట. మూడోది ఏం చేయండి? నమ్మండి. ఎవరిని? దేవుడినే నమ్మాలి, ఆయన్నే నమ్ముకోవాలి. ఆయన నమ్మడం తప్ప మరొకటి మన జీవితంలో మరొక అవకాశం మనకి లేదన్న సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నమ్ముతారా మరి? ఇంకెంతకాలం నమ్మకుండా అపనమ్మకం వస్తుంది. అందుకే యేసు ప్రభు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు ఒక వర్క్ ఇస్తారు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త చదవండి. ఎన్నిసార్లు యేసు ప్రభు హృదయంలో లేక మనసులో బాధపడ్డాడు చదవండి. కొన్ని అద్భుతాలు మీకు అద్భుతాలు జరిగినప్పుడల్లా యేసు ప్రభు మూర్ఖ తరం వాళ్ళ ఎంతకాలము నేను మీతో, అవిశ్వాసులారా ఎంతకాలం మీతో నేను ఉంటాను, అల్ప విశ్వాసులారా ఎంతకాలం నేను మీతో ఉంటానని ఆయన చాలా సార్లు బాధపడ్డాడు. ఆయన బాధపడడానికి గల కారణం, ఆయన దుఃఖపడడానికి గల కారణం శిష్యులు తప్పులో, పొరపాట్లో, వ్యభిచారంలో, దొంగతనం చేస్తాను కాదు, నమ్మడం లేదనే మాట ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో మాట వినలేనటువంటిది, ప్రభుని నమ్మకుండా ఇంకా ఏదైనా వెనక్కి లాగేటటువంటిది ఏమైనా ఉంటే తీసివేద్దాం, తొలగించి వేద్దాం, మన జీవితంలో నుంచి తొలగించుకుందాం. దేవుడు తప్పకుండా మన జీవితాలను బట్టి సంతోషించాలి. అప్పుడే మనము దేవునికి మన జీవితాన్ని ఏం చేసుకున్నట్లు శ్రద్ధగా కల్పించుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తాము. దేవుడికి అర్పించుకున్నాడు. ఆయన బాధ పెట్టే పనులు ఇంకా ఏమి చేయలేదు. ఆయన గాయాలలో వేలు పెట్టి మళ్ళా ఎంత చేసి కళ్ళ ఎదుట యేసు ప్రభువును అప్పగించబడి, కళ్ళ ఎదుట తోమాయ దగ్గరుండి యేసు ప్రభు శిలువ మరణాన్ని చూసి, కళ్ళెదుట తోమ 3 సంవత్సరాలు యేసు ప్రభు సువార్త దగ్గరుండి విని ఫైనల్లో శిష్యు దగ్గర అంటాడు, ఆయన గాయాల్లో నేను వేలు పెడితేనే కాదు. మరి అక్కడతో ఆగిపోయినా, ఆయన పక్కలో గాయంలో ఉన్న వేలు పెడితేనే గాని ఆయన యేసు అని నేను నమ్మను. ఇంకా నేను నమ్మను అని ఖచ్చితంగా చెప్పాడు. నమ్మకస్తుల దగ్గర కొరకు యేసుప్రభు వచ్చాడో లేదో నాకు తెలియదు, కానీ అపనమ్మకస్తుల కొరకు మాత్రం యేసుప్రభు వచ్చాడు. దేవుని స్తోత్రం. అందుకే యేసుప్రభు నమ్మునోళ్ళకి త్వరగా కనపడ్డాడు. ఎవరు కనపడతారు తెలుసా? ముందు నమ్మని వారికే ముందు కనపడతారు. దేవునికి స్తోత్రం చెప్పాలి. 11 మంది దగ్గర, 10 మంది దగ్గర ఈ తోమ దగ్గరికి మాత్రం పర్సనల్ గా ప్రభు వచ్చిందా, తోమ నువ్వు అక్కడ మా అపనమ్మకస్తులు మోస్ట్ డేంజరస్ అన్నమాట. తెలుసా మీకు సంగతి? చాలా సార్లు చెప్పాను, మళ్ళా చెప్తున్నాను. అల్ప విశ్వాసులైనా బలపరచవచ్చు, కానీ అవిశ్వాసులైనా మనం ఏం చేయొచ్చు? మార్చవచ్చు. పూర్తిగా తెలియనోడు తెలిసినట్టు చూసి అలాగన్నా. ఏమండి ఇప్పుడు ఈ వైరస్ వాళ్ళు యూట్యూబ్లు అన్ని వేసి అది వేసుకుంటే తగ్గు కదా, ఏమీ తెలియనట్టు పట్టలేదు, మాత్రం వాడు గ్రూప్ వేసుకుని తగ్గిందమ్మా ఆమె అంటున్నాడు. అన్ని తెలిసిన అన్ని విన్నవాడు ఏది వేసుకోవాలో తెలుస్తలేదు. ఇది వేసుకోవాలా, సిద్ధం పెట్టి ముందు వేసుకోవాలా, పోయిన తర్వాత ఎప్పుడు వేసుకోవడం వేసుకోండి. కొంతమందికి ఏంటంటే అన్ని జ్ఞానం ఎక్కువైపోయిపోతే నమ్మకం చెప్పలేనట్టు నమ్మకం తక్కువ. కొన్ని ఊళ్ళలో ఏ నెంబర్ ఇచ్చిన మాత్రలు చక్కగా ఇంటేసుకున్న ఆములు ఇంకేం తగ్గించుకున్నాం. మన మెయిన్ సీట్లో ఉండి 1,90,000 మాత్రలు వాడుతున్నా కూడా మనకి ఇంకా తగ్గలేదు ఏంటంటే ఇది కూడా ఏదో వేసుకోమంటారా? కారణం ఏంటంటే ప్రాబ్లం ఏంటి? వాట్ ఇస్ ద సోర్స్? నాట్ బిలీవింగ్. కాబట్టి దేవుడు కూడా దేవుని సేవకుడుగా నేను చెప్పి మిమ్మల్ని బలపరుస్తున్నాను. నమ్మకపోవడం అనేది చాలా పెద్ద పాపం అన్నమాట. అందుకే అన్నాడు, మీలో అభ్యంతరములు కలగకుండా నాను. అయితే అభ్యంతరాలు ఎవరి వల్ల వస్తున్నాయో వాడిని పట్టుకుని వాడి కాళ్ళకి ఏం కట్టండి, ఎరగట్రాయి గట్టి ఎక్కడ పడింది నట్టుకెళ్ళి సముద్రంలో. ఎందుకంటే డౌటింగ్ ఫెలోస్ చాలా డేంజరస్ అన్నమాట.
తీసుకుంటున్నావా, తగ్గుతుంది అనుకుంటున్నావా అని నువ్వేం పెంచుతున్నావు కానీ తేడా అన్నారు అనుకుంటా. సో అభ్యంతరాలు అన్నమాట, అబస్ట్రగల్స్ అంటారు. అభ్యంతరాలు అనేవి చాలా డేంజరస్, పాపంతో సమానం. అందుకని యేసుప్రభువు ఏమన్నాడు, నెగబడండి. కనుక అనుమానాలకి డోంట్ హ్యావ్ డౌట్ ఇన్ గాడ్ అంట. దేవుడి పైన ఏమనకూడదు. నమ్మకం లేకపోయినా పర్లేదు, అపనమ్మకం ఉన్నా పర్లేదు, అవిశ్వాసం ఉన్నా పర్లేదు, అల్ప విశ్వాసం ఉన్నా పర్లేదు, దేవుడి దగ్గర ఏమనకూడదు, నీకు డౌట్ ఉండదు. అందుకని యేసు ప్రభు చాలా బాధపడ్డాడు. ఆశ కూడా చెప్తున్న మాట ఏంటంటే, దేవుడిని బాధ పెట్టేది మీ జీవితంలో ఏది కూడా ఉండనివ్వకుండా. చివరిగా ఆ 2వ దినవృత్తాంతం 14:11 అద్భుతమైన ప్రార్థన చేశాడు, నమ్మకంతో ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన నేను చదివించాను. ఆశ తన దేవుడిని యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతులు ఓడిపోకుండా బలము లేని వారికి చేయుటకు నీకన్నా ఎవరును, మా దేవా మాకు సహాయము. నిన్నే నమ్ముకొని, అందరి మాట చెప్పండి, నిన్నే నమ్ముకొని ఉన్నాము. ఆమె చెప్పండి అందరూ. ఆశ జీవితంలో నేర్పిస్తున్న ఆఖరి పాఠం, ఈ వారంతో ఈ మాట ముగిస్తున్నారు. ఆఖరి మాట ఏంటంటే, అంతిమ సహాయము దేవుడే ఇస్తాడు. అంతిమ సహాయం దేవుడే. నీ జీవితంలో ఈ రోజైనా, రేపైనా, ఎల్లుండైనా, ఎప్పటికైనా ప్రతి మనిషి ఎవరు నమ్మాలి? దేవుడినే నమ్మాలి. ప్రతి దేవుడిని నమ్మాలి. గుర్తుపెట్టుకో. 10 సంవత్సరాల వయసులో నమ్మినా, 20 సంవత్సరాల వయసులో నమ్మినా, 50 సంవత్సరాల వయసులో నమ్మినా, 40 సంవత్సరాల వయసులో నమ్మినా, చివరికి మనిషి ఎవరు నమ్మాలంటే, ఎందుకంటే ఫిలిప్పీలో ఏమని రాయబడ్డది, ప్రతి వాని మోకాలు దేవుని ఎదుట వంగాలి, ప్రతి వాని నాలుక. వాళ్ళు డాక్టర్లైనా, యాక్టర్లైనా, మాస్టర్లైనా, వాళ్ళు ఇంజనీర్లైనా, ఏ దేశస్తుడైనా, ఏ కులస్తుడైనా, ఏ మతస్థుడైనా, ఫైనల్ గా యేసే దేవుడని సాక్ష్యం చెప్పాలి. యేసే దేవుడిని ఒప్పుకోవాలి. ఎందుకంటే అంతిమ సహాయం ఎవరు చేయాలంటే దేవుడే. కాబట్టి దేవుడు వాక్యం పెట్టిన ఈ రోజు వచ్చినా, రేపు వచ్చినా, ఎల్లుండి వచ్చినా, 10 సంవత్సరాల తర్వాత వచ్చినా చివరికి ఎక్కడ రావో తెలుసా? ఎందుకంటే ఆయన భూమి ఆకాశం సృజించినటువంటి సృష్టి. ఆయన తప్పలాంటి దేవుడు వరకు దేవుడి లోకము ఎవడు లేడు. సంగతి ఆశ తెలుసుకున్నాడు. నా తండ్రి కాలంలో జరగలేదు, నీ కాలంలో జరగాలంటే నా అంతిమ సహాయం దేవుడే. ద ఫైనల్ డెస్టినేషన్, ద ఫైనల్ హెల్ప్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్ అనుకున్నాడు. ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళిపోయాడు. ప్రభు పాదాల మీద పడ్డాడు. ప్రభు పాద సన్నిధిలో ప్రార్థించడం మొదలు పెట్టాడు. ప్రభు, బలము లేని వారికి బలమిచ్చువాడవు నీవే అని ప్రార్థన చేశాడు. శక్తి లేని వారికి శక్తినిచ్చేవాడు. ఈ రోజు కొంతమంది పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారు. దేవుడు మన దేవుడు ఎందుకు నమ్మాలంటే, పరిమితులకు మించి సహాయం చేసే దేవుడు ఈజ్ బియాండ్ అవర్ లిమిటేషన్స్. దేవుడు మన శక్తికి మించి కార్యాలు చేసేటటువంటి, నువ్వు రాసేటటువంటి నీట్ ఎగ్జామ్ కావచ్చు, రాసేటటువంటి సెక్రటరీ ఎగ్జామ్ కావచ్చు, రాసే IAS కూడా అవ్వచ్చు. అది నీ శక్తికి, నీ జ్ఞానానికి మితి లేకపోతే మించింది కావచ్చు. కానీ ట్రస్ట్ ఇన్ గాడ్, దేవుడి మీద నమ్మకం ఉంచండి. దేవుడే ఆ సమయానికి నీకు సహాయము. నువ్వు దేవుడి పైన ఆధారపడాలి, దేవుడినే నమ్ముకోవాలి. కానీ ప్రభుపేటకు చెప్పి బాధపరుస్తున్నాను, ఎప్పుడు వచ్చినా మాత్రం చివరికి ఎక్కడ రావాలంటే దేవుడి దగ్గర రావాలి. నా ఆశ ఏంటంటే, దుర్జనులు రాకముందే ప్రభు దగ్గరికి త్వరగా రండి. ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనులారా ప్రభు దగ్గర రండి, మీకు త్వరగా ఏమిస్తాడు దేవుడు? విశ్రాంతిని ఇస్తాడు. ఇక్కడ కూర్చుని వాక్యం పెట్టుకున్న మీలో ఇంకా ప్రభుపై నమ్మకం సరిగా లేకపోతే నమ్మకాన్ని బలపరచుకోండి. దేవునికి గాయపరిచేది, ఆయాసపరిచేది, దేవుని తెప్పించేది నీ హృదయంలో గాని, నీ ఒంట్లో గాని, నీ ఇంట్లో గాని, నీలో గాని ఉంటే తీసివేసుకోండి. ప్రభుకి ప్రార్థన చేయండి. తప్పకుండా ఆశా దినాలలో 10 సంవత్సరాలు ఏం కలిగిందంట? నెమ్మది కలిగింది. కల్లోలాలన్నీ తీరిపోయాయి. ప్రజలు నిరభ్యంతరంగా పాటలు చేసుకుని సంతోషంగా ఉన్నారు. అట్టి పరిస్థితి మన దేశానికి, మన రాష్ట్రానికి, మన జిల్లాకి, మన కుటుంబానికి, మన జీవించు ప్రాంతాలకి ప్రభు దయచేయుగాక. అని చెప్తారు అందరూ కూడా. చిన్న ప్రాంతం మీ కుడిచే పైకి వెళ్తాను. అవును ప్రభా, నేను గాయపరిచేది నాలో ఒకటి ఉంది, అదేంటో నీకు తెలుసు. దేవునికి నీకు మధ్యగా వచ్చేటటువంటి ఒక విగ్రహం ఉంది, ఒక ప్రతిమ ఉంది. అది లోకమో, పాపమో, శాపమో, శరీరాశో, నేత్రాశో, జీవడం నాకైతే తెలియదు. డబ్బు వస్తుందో, బలం వస్తుందో, అందం లేక లోకం, లేక టైం పాస్, దేవుణ్ణి గాయపరిచేటటువంటి, దేవునికి పూర్తిగా
సమయం ఇవ్వకుండా నేను వెనక్కి లాగేది ఏదో ఉంది, నీకు తెలుసా? దాన్నే దేవుడు చూస్తున్నాడు. నీకొకటి కొదువుగా ఉందన్నాడు ఒక యవనస్తుని చూసి. దేవుణ్ణి ప్రేమించడానికి ఆ యవనస్తుడికి కొదువు ధనం, ఆస్తి అడ్డొచ్చి వెళ్ళిపోయాడు. ఈరోజు ప్రభుకు దగ్గరగా రాకుండా నేను చేసేది ఏదో ఉంది. నీ శరీరాశ, నీ పాపమా, నీలో ఏదైనా, నీ కంటి చూప, నీ నోటి మాట, నీ హృదయ తలంపుల, నీ హృదయ ఆలోచనల, నీ పాపపు జీవితమా, నీ పాపిష్టి జీవితం ఏదైందో, ధన వ్యామోహములో, డబ్బు వ్యామోహములో, బంగారు వ్యామోహములో, లోకాశంలో పడి, బంధు ప్రేమలో పడి, భర్త ప్రేమలో పడి, భార్య ప్రేమలో పడి, బిడల వ్యామోహములో పడి దేవునికి దూరం అవుతున్నావా? దేవుని గాయపరుస్తుంది. గుడిచే పైకెత్తి, అవును ప్రభువా, నాలో చిన్నది నిన్ను గాయపరుస్తుంది, నాలోనే చిన్న పొరపాటు బలహీనత నిన్ను నొప్పిస్తుంది ప్రభు, ఇప్పుడే యేసు నామములో అది వదిలిపెడుతున్నాను. వారిని గుడిచే పైకెత్తండి. అది నీకు తెలుసు. ప్రభుని అడగని ఎంతకాలం ఆ పాపిష్టి పనుల వల్ల నిన్ను బాధ పెట్టానగా. ఒక దేవుణ్ణే కాదు, నువ్వు చేసే క్రియల వల్ల నీ ఇంట్లో వాళ్ళు కూడా బాధపడుతున్నారు, ఆయాసం కలిగిస్తున్నాను ఇంటి వారికి. నీ భర్త నీ వల్ల బాధపడుతున్నాడా? నీ క్రియల వల్ల. నీ భార్య నీ క్రియల వల్ల బాధపడుతుందా? పిల్లరా మిమ్మల్ని బట్టి మీ తల్లిదండ్రులు బాధపడుతున్నారేమో. అలాంటిది ఏదైనా ఉంటే తీసి పారవి మనం ప్రార్థించండి. నీకు ఆయాసకరమైనది నాలో ఏదైనా ఉంటే తీసివేట్టు ప్రభు అని దావీదు ప్రార్థించినట్లుగా ఇప్పుడు చెప్పాక అవును ప్రభు, ప్రార్థన చేయకపోవడం వల్లే, నేను చూసే నా కన్ను వల్ల, నేను మాట్లాడే మాట వల్ల, వినే చెవు వల్ల, నా హృదయంతరంగాల్లో పాపాన్ని దాచిపెట్టుకోవడం వల్ల నీకు ఆయాసాన్ని కలిగిస్తున్నాను తండ్రి. నేను నిన్నాళ్ళు ఆయాసపరుస్తూనే వచ్చా. రక్షణ అయితే తీసుకున్నాను, బాప్తిసం అయితే తీసుకున్నాను, కానీ ఈ చిన్న పాపం వల్ల నీ హృదయాన్ని పదే 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 గాయపరిచాను. ఇప్పుడు నిన్నే నమ్ముకుంటున్నాను. నువ్వు తప్ప నాకు ఈ లోకంలో ఎవరు లేరు. నువ్వు తప్ప మాకు ఈ లోకంలో ఎవరు లేరు. నిన్నే నమ్ముకొని ఇంతకాలం బ్రతుకుతున్నాము. ఇంకా పరిపూర్ణమైన నమ్మకంలోనికి మమ్మల్ని మీరు నడిపించి, దీవించి, ఆశీర్వదించి, చేతులెత్తి ఆయన వారి వారి పొరపాట్లు, అపరాధములు, దోషములు ఒప్పుకున్న మా సంఘ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించారు. ఆశాకాలములో కలిగే నెమ్మది, ఆశాకాలములో తొలగిపోయిన కల్లో రాదు, కలవరాదు మా జీవితంలో కూడా తొలగించి మమ్మల్ని నెమ్మలపరిచి యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించి ఆశీర్వదించుగాక.